ఇవాళ జిల్లా అధ్యక్షురాలుగా నేను కూడా ఘనంగా ఒక మాట చెప్పుకోవాలి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించినప్పుడే మరి ఆ రోజున మహిళలకి ఆస్తిలో సమాన భాగాన్ని ఇచ్చారు. మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. మహిళా విద్యతోనే విజ్ఞానం పెంపొంది మరి ఈ రోజున ఈ సామాజికంగా రాజకీయంగా పైకి వస్తారనే ప్రగాఢంగా నమ్మి ఆ రోజున మనకి స్థానిక సంస్థల్లో అవకాశాలు కూడా కల్పించారు. మరి దాన్ని ముందుకు తీసుకెళ్తూ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని అత్యంత శక్తివంతులుగా కూడా తయారు చేయడం మొదలుపెట్టారు. మరి దానిలో మనం చూస్తే డ్వాక్రా మహిళలు దాదాపుగా ఇవాళ 1 కోటి మంది సైన్యం కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఎక్కడో మరి శ్రీలంకలో జరిగిన ఒక దాన్ని తీసుకుని వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఆర్థికంగా వాళ్ళ ప్రగతిని సాధిస్తేనే మరి మహిళా శక్తి అనేది సాధ్యమవుతుందని నమ్మి వాళ్ళకి చదువు కూడా లేకపోయినా కూడా వాళ్ళకి ఆర్థిక అక్షరాస్యతను నేర్పించి వాళ్ళని ఐక్యరాజ్య సమితి వరకు తీసుకెళ్లిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు మహిళల కోసం ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేశారు. ఐటీని డెవలప్ చేశారు. ఇవాళ విదేశాల్లో ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇంజనీరింగ్ కాలేజీలు స్థాపించడం, ఐటీని డెవలప్ చేయటం. ఈ రకంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా మహిళలకి ప్రముఖ స్థానం ఇవ్వటంలో కట్టుబడి ఉందనటానికి ఇవాళ సంక్షేమ పథకాలే నిదర్శనం. మహిళా శక్తి పథకంతో ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చిన మరి అదేవిధంగా ఆడపిల్లలకు కూడా విద్య అందాలనే ఉద్దేశంతో 3 పిల్లలు 4 పిల్లలు ఉన్న వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు కేటాయించడం. గతంలో ఒక్కళ్ళకే వేసేవారు. అప్పుడు మగపిల్లలకి మాత్రం స్కూల్స్లో జాయిన్ చేసి ఆడపిల్లల్ని పనుల్లో పెట్టిన సందర్భాలు చూసాం. ఆ రకంగా మరి మహిళలకి స్థానం కల్పించడం కోసమే 3, 4 పిల్లలున్నా కూడా మహిళలకి మరి ఇవాళ తల్లికి వందనం పేరుతో ఇవ్వటం కూడా మనం చూసాం. ఈ రకంగా మహిళల్ని అత్యంత శక్తిమంతులుగా తయారు చేసి మరి రాబోయే రోజుల్లో తప్పకుండా వాళ్ళు ఈ సాధికారతని సాధిస్తారు, డెసిషన్ మేకింగ్లో ముందుంటారు. అప్పుడు తప్పకుండా వారు ఇచ్చిన దానికి న్యాయం జరుగుతుంది. సమాజంలో సగభాగం ఉండటం ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించి రాష్ట్రాలు తద్వారా దేశం కూడా ప్రగతి పదంలో ముందుంటుంది, పోటీ పడుతుందని చెప్పి తెలియజేస్తూ మరి ఈ రోజున బీజేపీ వారు ఒక చక్కటి ప్రెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మనకి మంత్రి గారు చాలా విషయాలు చెప్పబోతా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో అయినా తప్పనిసరిగా మరి ఈ పాత్రికేయ మిత్రులందరికీ స్వాగతం. భారత ప్రధానమంత్రిగా 2014లో నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించాక పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం నారీ శక్తి వందనం అధినియం. ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలనేటువంటి ఒక ఆలోచన. దాదాపు అంత క్రితం 3 దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్ ఉండాలి అంటూనే అది అమలులోకి రాకుండా రకరకాల సాకులు కారణాలు చూపుతూ వాయిదా వస్తూ వచ్చినటువంటి ప్రభుత్వాలు 2014 ముందు అది ఒక ఎన్నికల నినాదంగానే మిగిలిపోయింది, ఒక రాజకీయ నినాదంగా మాత్రమే మిగిలిపోయింది. కానీ దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం 2014 ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ దాని మిత్రపక్షాలకు సంబంధించిన యూపీఏ ప్రభుత్వం కానీ చేయలేదనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. అయితే 2014లో తరువాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం
ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. అందరితో చర్చించి అర్థం పక్కన లేని సాకులు చూపేటువంటి వారిని పక్కన పెట్టి ఆవేళ ఉన్నటువంటి మెజార్టీ ఆధారంగా మహిళా రిజర్వేషన్ బిల్లును అమల్లోకి తెచ్చింది 2023లో. ఇది కేవలం ఎన్డీఏ ప్రభుత్వానికి, ఆనాటి ప్రధాని నరేంద్ర మోడీ గారికి చెందుతుందనేటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. అయితే ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్లో బిల్లు పెట్టడం జరిగింది. అంటే ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్లు 33% అమలు చేయాలనేటువంటి బిల్లు ఆమోదం పొందిందో దాన్ని త్వరితగతిన అమలు చేయాలి, మరింత ఆలస్యం కాకూడదు అనేటువంటి ఒక భావనతో 2029 ఎన్నికల్లోనే ఈ మహిళా రిజర్వేషన్ ని అమలు చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో ప్రభుత్వం ఇటీవల కాలంలో పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది.